దసరా పండుగ మనం ఎందుకు చేసుకుంటామో తెలుసా? దుర్గామాత ఎలా అవతరించింది? సత్యయుగంలో మహారాక్షసుడు మహిషాసుడు, శంభుడు, నిశంభుడు మొదలైన వారు కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి వరాన్ని పొందాడు. ముఖ్యంగా మహిషాసురుడికి స్త్రీ తప్ప మరెవరు సంహరించలేరు అనే వరం కూడా లభించింది. అప్పుడు మహిషాసురుడు, ఒక స్త్రీ నన్ను ఏం చేయగలదు అనే అహంకారంతో 3 లోకాలను జయించి దేవతలను పరాజయం చేసి స్వర్గాన్ని కూడా ఆక్రమించాడు. దేవతలు ఓడిపోయి త్రిమూర్తుల దగ్గరకు వెళ్ళి శరణు కోరారు. అప్పుడు త్రిమూర్తులతో పాటు తమ తేజస్సును ఒకే చోట సమకూర్చాక ఒక మహాకాంతి విరజిల్లింది. ఆ మహాకాంతి నుండి దుర్గామాత అవతరించింది. శివుని తేజస్సు నుండి ఆమె ముఖం, విష్ణువు తేజస్సు నుండి చేతులు, చంద్రుడి నుండి దివ్యకేశాలు, యముడి నుండి కాలు, వాయుదేవుడి నుండి శ్వాసశక్తి, అగ్నిదేవుడి నుండి క్రోధం వంటి కిరణాలు, ఇలా అందరి దేవతల శక్తుల సమ్మేళనంగా దుర్గామాత ఆవిర్భవించింది. దుర్గామాతకు దేవతలు ఆయుధాలు కూడా సమకూర్చాడు. శివుడు త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం, ఇంద్రుడు వజ్రాయుధం, సింహం వాహనం, వాయుదేవుడి నుండి ధనసు బాణాలు, అగ్నిదేవుడు శక్తి, వరుణదేవుడు శంఖం, ఇలా దివ్య ఆయుధాలతో దుర్గామాత సింహవాహనంతో ప్రఖ్యాతం చెందింది. మహిషాసుడు దుర్గాదేవి గురించి విని యుద్ధానికి సిద్ధమయ్యాడు. 9 రోజుల పాటు రాత్రి పగల భీకరమైన యుద్ధం జరిగింది. మహిషాసురుడు ఎద్దు, సింహం, ఏనుగు, మానవ రూపం వంటి అనేక రూపాల్లోకి మారుతూ పోరాడాడు. చివరికి దుర్గామాత త్రిశూలంతో ఆయన హృదయాన్ని పొడిచి సంహరించింది. ఈ ఘట్టాన్ని భయంకరమైన మహిషాసుర మర్దిని అని పిలుస్తారు. తర్వాత శంభుడు, నిశంభుడులు కూడా దేవతలను వేధించడం మొదలుపెట్టాడు. అప్పుడు దుర్గాదేవి మళ్ళీ మహాశక్తి రూపంలో ఆవిర్భవించి వారిని సంహరించింది. దుర్గాదేవి అనేది అన్ని శక్తుల సమ్మేళనం. దుర్గాదేవి అవతారం చెడుపై మంచి గెలుస్తుంది అనే విశ్వాసాన్ని చెబుతుంది. మహిషాసుర వధ అంటే అజ్ఞానం, అహంకారం, దురాశ నాశనం కావడం. ఈ సంఘటన దసరా సందర్భంగా 9 రోజుల పాటు దుర్గాదేవి నవరూపాలుగా ఆదరించబడుతుంది. 10వ రోజు దుర్గామాత మహిషాసురుడి మీద విజయం సాధించింది కాబట్టి విజయదశమిగా పూజించబడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.